అనసూయ ఎంత బలంగా శివాజీపై రియాక్ట్ అయ్యారు. అలాగే అనసూయను ఎంత బలంగా ప్రోత్సహించారు, ఒత్తాసు పలికారు, ఆమెకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో 'జబర్దస్త్' తను యాంకర్‌గా చేస్తున్న సమయంలో తను ఇష్టానుసారంగా వాడినటువంటి, ప్రయోగించినటువంటి తనకంటే చాలా సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి ఒక స్టార్‌డమ్ కలిగిన హీరోయిన్ బాధ కలిగించేలాగా ఆమె ఆ ఎపిసోడ్‌లో 'రాశి గారి ఫలాలు' అనే ఒక వాడగూడని మాటను వాడడం. అది చాలా అధికారికంగా, అఫీషియల్‌గా టెలికాస్ట్ కావడం. ఆ ఎపిసోడ్‌కి తానే సంధానకర్తగా, యాంకర్‌గా ఉంటూ ఒక ఏమాత్రం ఆ షోకు సంబంధం లేని రాశి గారి పట్ల పర్టిక్యులర్‌గా ఆమెను ఉద్దేశించి రాసిన డైలాగ్‌ని ఆమె ప్రచారంలోకి తీసుకొచ్చారు. అది పుంఖానుపుంఖాలుగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అది మళ్ళా వైరల్‌గా కొనసాగుతా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేమంటే, శివాజీ గారు ఉపయోగించిన మాటలకు మించి ఈ రాశి ఫలాలు లేదంటే రాశి గారి ఫలాలు యథేచ్ఛగా ఆ మాటని ఆ ఎపిసోడ్‌లో వాడుకున్న తీరుని చాలా న్యూట్రల్‌గా ఉండి ఎవ్వరైనా సరే దాన్ని ఖండించాలి. ఇక్కడ తప్పు శివాజీ చేశాడా? శివాజీ తప్పు చేస్తే అనసూయ మాట్లాడిందా? లేదా అనసూయ తప్పు చేస్తే ఇంకొకరెవరో మాట్లాడారా? అనేది ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నప్పుడు గతంలో తాము కూడా అలాంటి వ్యవహారాల్లో ఎక్కడో ఒక చోట తమకు తెలుసో తెలియకో చేసిన తప్పులు చాలా ఉంటాయి. ఒకరిని పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద మనం డైరెక్ట్‌గా వారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, మన వెనకున్నటువంటి గత కాలపు కథలు కూడా కొన్ని రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కప్పుకునేది ఒకటే గొంగలి, ఒకే తాను బిడ్డలు. ఇక్కడ మనం టోటల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే, శివాజీ అన్న దానిపైన ఇంత చెలరేగిపోయిన అనసూయ, మరి తన తోటి ఒక సీనియర్ నటీమణి పట్ల ఇంత కనీసం గౌరవం లేకుండా ఆ మాట ప్రయోగించడం, అది అఫీషియల్‌గా టెలికాస్ట్ కావడం, గతం గతః అనుకోకుండా ఎప్పటికీ కూడా అనసూయ గారు ఆ ఎపిసోడ్‌లో ప్రయోగించినటువంటి రాశి గారి ఫలాలనే మాట పదే పదే వర్తమానంలో కూడా గుర్తు చేసేలాగా నెటిజన్లు దాన్ని బయటకు తీసుకురావడం. ఈ టోటల్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అనవసరంగా ఇలాంటి వాటిల్లో తమకు సంబంధం లేని విషయాలపైన పబ్లిక్ అనవసరంగా సమయాన్ని వెచ్చించి, తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో పెట్టుకొని చులకనయ్యే కంటే, మన సొంత వ్యవహారాల్లో, మన పనుల్లో మునిగి మనకు సంబంధించిన అంశాలపైన మన సమయాన్ని వెచ్చించి ముందుకు వెళ్తే మంచిదనేది నా అభిప్రాయం.